హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము అందరం బయటికి వచ్చినామన్నమాట. మా పాప వాళ్ళు వచ్చినప్పుడు పిల్లలు, నేను, మా వారు కూడా వచ్చినారులేండి. అందరం బయటికి వచ్చినాము. బయట ఏమన్నా తిందాము అనేసి పిల్లలు పార్క్ తీసుకుపోలానండి మా వాడు. ఇంకా అందుకోసం ఇంకా పార్కుకి వెళ్ళేసి అట్లనే ఇక్కడ బయటనే తినేసి వెళ్దామంటే సర్లేని ఇక్కడికి వచ్చినాము. ఇంకా మా వారి కోసం ఏమో బయట వెయిట్ చేస్తున్నాము. మేము ఫస్ట్ వచ్చేసినాము ఇక్కడ పార్క్ నుండి. నేనేమో షాప్ నుంచి వచ్చేసిన, పిల్లలేమో పార్కుకి వెళ్ళినారు. వాళ్ళు అక్కడ నుంచి అట్లే వచ్చేసినారు. ఇంకా అందరం వెళ్తున్నాం లోపలికి. బాగా వేడి అనిపిస్తుంది, అందుకే ఈయన వచ్చేదాకా ఇంకా బయటనే నించొని ఇప్పుడు వస్తున్నాం లోపలికి. ఇంకా మా వారు కూడా వస్తామన్నారు. అందరం కూర్చున్నాము. ఆర్డర్ ఏమో ఇచ్చినారు పిల్లలు, గోబీ నూడిల్స్, ఇంకేవేవో చిల్లీ చికెనా A60 ఏమో. నాకు కరెక్ట్గా బయట ఫుడ్ అసలు ఏమి, నాకు అసలు పేర్లు ఏవి తెలియలేండి. పిల్లలే ఎప్పుడు పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళే ఆర్డర్ ఇస్తారు. నేను అసలు దాన్ని ఆ మెనూను చదవను. ఇంకా చూస్తున్నాము ఇక్కడ. పిల్లలేమో చెక్ చేసి, పాపనే అన్నీ ఆమెనే ఆర్డర్ ఇచ్చింది. వాడు కూడా నీ ఇష్టం అక్క అన్నాడు. అందరు నీ ఇష్టం అని చెప్పినారు. ఆమెకే చాయిస్ వదిలేసినారు. తనకి ఇష్టం వచ్చినట్టు వల్ల ఆర్డర్ పెడతా ఉంటుంది. ఇక్కడ మా బుడ్డ చూడండి, ఎవరి కాడికైనా పోతుంది బాగా. ఫస్ట్లో అసలు ఎవరి దగ్గరికి వచ్చేది కాదు, ఇప్పుడు అందరి దగ్గరికి పోతుంది అనమాట. బాగా ముద్దు వస్తుంది అందరికి అడిగిపోతుంటే. ఇది లోపల అక్కడ స్టూల్ చైర్ బాగా మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చోబెట్టి కొన్ని పిక్స్ తీసుకున్నాము. బాగా క్యూట్ ఉంది కదా లోపల. కాకపోతే లైటింగ్ సరిగా లేదనమాట. ఇంకా మా టేబుల్ మీదనే కూర్చోబెట్టుకొని ఇంకా మెనూ చెక్ చేసుకొని ఆర్డర్ ఇచ్చినారు. ఏమో మరి సంథింగ్. ఆమెనైతే ఇట్లా కూర్చోబెట్టుకున్నాం మేమందరం తిన్నాం. కానీ దానికి ఏం పెట్టలేకపోయినాం. ఐస్ క్రీము అవి ఏమన్నా పెడదామంటే వామిటింగ్ చేసుకుంటుంది. జస్ట్ అప్పుడే ఇంట్లోనే ఏమో తినింది. కేక్ మీద క్రీమ్ ఏమో పెట్టేసరికి తినేదంతా వామిటింగ్ చేసుకునేసరికి ఇంకా భయం వేసింది. అరే పిల్లలు ఇంకా వామిటింగ్ కామన్ అనుకోండి, కాకపోతే మాకు కొంచెం భయం వేసింది. ఆమెకి ఏం పెట్టాలన్నా వామిటింగ్ అవుతుంది అంటే పిల్లలకు కొన్ని పడవు కదా, అందుకోసం కొంచెం చూసుకొని ఆచితూచి పెట్టాలండి. చూడండి ఎంత బాగా చూస్తుంది కదా, అసలు ఎంత క్యూట్ ఉందంటే బంగారు తల్లి, అంత క్యూట్ ఉంటుంది. నా దిష్టి తగులుతుంది, మీ దిష్టి కూడా తగలొద్దు. దిష్టి పెట్టకండి ఎవరు. మా వారు వచ్చినారు. ఇంకా ఫోన్ చూసుకుంటా, ఆయన వచ్చినాడంటే ఫోనే చూస్తుంటాడు అనమాట. ఇంకా అందరం వచ్చినాంలేండి. అందరు ఉన్నారు కదా, ఇంకా కొంచెం ఆయనకు మొహమాటం అనమాట. ఎక్కువ మాట్లాడాడు. మా ఆయన చాలా సైలెంట్, డీసెంట్, ఇన్నోసెంట్ అన్నీ మా వారేలేండి. ఇంకా ఎక్కువసేపు కూడా ఉండాలి. ఆయన తినేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ మేము ఇంకా నిదానంగా చిల్ అవుతూ తిని లేట్గా వెళ్ళినాము ఇంటికి. ఆయన తొందరగానే వెళ్ళిపోయినాడు. ఇంకా మేము తిని ఇట్లా మళ్ళీ కొంచెం మన పని అంటే నాకైతే చాలా పనులు ఉంటాయి కదా, ప్రతిదీ షూట్ చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం, ఇంకా ఇదే అన్నమాట. ఇక్కడ మళ్ళీ అందరం లాస్ట్ ఒక పిక్ దిగుదామని బయట ఫోటో దిగినాము. ఇంకా వచ్చేసినాం నైట్కు. చూడండి, నిద్ర పోమంటే రాత్రిలో పూట మాత్రం అసలుకు ఇంకా ఉదయం పూట సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడో అట్లా రాత్రిలో పూట వీళ్ళకు రాత్రి ఉదయించే సూర్యులు అయిపోతారు ఇద్దరు అన్న చెల్లెలు. నిద్ర పోరే, ఎంత టైం అయినా నిద్ర పోరు, 12 అయినా నిద్ర పోరు. మాకైతే ప్రతిరోజు శివరాత్రి అనుకో, నాకు వాళ్ళమ్మకు ఇద్దరికి తొందరగా పడుకోరు. వాళ్ళమ్మకి అయితే రోజు శివరాత్రి ఉంటుందిలేండి. నాకు వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా శివరాత్రే జరిగింది. ఇంకా పూలు వచ్చినాయి, మిద్దె పైన మందారాలు ఏమో వచ్చినాయి. అవి కొంచెం ఇట్లా షూట్ చేసుకుంటున్నాను. ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి చెట్లు పచ్చగా చూస్తే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా లిల్లీ పూలు కూడా రోజు వస్తున్నాయి లేండి. రోజు 4, 5 అట్లా బాగా వస్తున్నాయి లిల్లీ పూలు. ఇంకా శంఖం పూలు వస్తున్నాయి. అన్ని పూలు బాగా వస్తున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా, అడప వర్షాలు పడినప్పుడల్లా ఇంకా వీటికి ఏంటంటే వర్షాకాలం మొక్కలకి వర్షపు నీళ్ళు తల్లిపాల లాంటివి అన్నట్లు అంట. అందుకోసం బాగా ఏపుగా పెరుగుతాయి మొక్కలు. ఇక్కడేమో ఏమో తినిపిస్తుంది వాళ్ళమ్మ, కూర్చోయిందనమాట. ఒక్కోసారి బుద్ధి బాగుంటే మంచిగా అట్ట కూర్చొని తింటుంది. ఇంకా లేకపోతే ఇంకా అంతే, ఇంకా ఎత్తుకోవడమో బయట తిప్పడమో పెట్టి తినిపించాలి. కొంచెం పర్లేదులేండి, బాగానే తింటుంది, మరీ ఎంత సతాయేదు. ఇంక ఇక్కడనేమో ఇంకా ఎత్తుకోమంటుంది ఒకటేమైనా. వద్దు, ఎప్పుడు ఎత్తుకోవడం బాగుండదు కదా అనేసి
నేను మా ఇంటి ముందు వదిలిన, సందులాగా ఉంటుంది కదా మాకు, ఇంకా అక్కడ వదిలిన అనమాట. అంత ప్లేస్ ఉంది, పోయి తుడిచే దాని మీదనే కూర్చుంటుంది చూడండి. ఇక అట్లా గేట్ కాడ నించోబెడితే బయట జనాలు వస్తూ పోతూ ఉంటారు కదా, వాళ్ళని చూసుకుంటూ బాగా ఆడుకుంటుందన్నమాట. అందుకని గేట్ కాడ నిలబెట్టేసేసినాను. ఇంకా బోర్ కొట్టేస్తే ఆమెనే లోపలికి వస్తుంది కదా అనేసి, పోమ్మా అంటే ఇంకా పోతా ఉంది, చూస్తూ ఉంది, పోతూ ఉంది. చూడండి, వెనక్కి తిరిగి చూస్తుంది, మళ్ళీ పోతుంది. ఇంకా నా వెంట వస్తున్నారా లేదా అని చూస్తుందేమో. ఇంకా పోయి ఆడ మంచిగా వాటిని పట్టుకొని లేచి నిలబడుతుంది కదా, ఇంకా లేచి నిలబడింది అనమాట. అక్కడ గేట్ దాకా వచ్చేసి ఇంకా ఇట్లా నిలబడుతుంది. గేట్ వేసినామంటే ఇంకా ఆడిపోదు, మంచిగా ఆడుకుంటుంది అనమాట. ఒకరోజు మార్నింగే లేచింది, ఇంకా ఎత్తుకోవాలని పట్టుకుంది. ఇంకా సరే అనేసి అట్లా నించోబెట్టి నేను బయట క్లీన్ చేసి ముగ్గేసేంతవరకు అట్టనే నిలబడుకోని ఉంది. ఇంకా మంచిగా నన్ను చూసుకుంటూ, బయట జనాలను చూసుకుంటూ ఇంకా అట్లనే నిలబడింది అనమాట. చూడండి ఎంత బాగా నిలబడింది కదా. ఇంకా జనాలు కనిపిస్తే పిల్లలకు అంతే కదా, కొత్త ఫేసులు కనిపిస్తే మంచిగా ఉంటారు కదా. ఎప్పుడు మా ముఖాలే చూసి కూడా బోర్ కొడుతుంటుంది. ఇంకా ఇక్కడనేమో ఏదో ఒకరోజు ఇంట్లో వాళ్ళ అన్న ముద్దు పెట్టుకుంటుందని చూస్తూ ఉంది. నన్ను పెట్టుకోలేదే, మా అన్నను పెట్టుకుంటుంది అని. అంతే, పిల్లలు చూస్తుంటారు అనమాట, ఏం తెలియదు కదా వాళ్ళకు. ఆడుకుంటే మంచిగా ఆడుకుంటుందిలేండి, ఏం పర్లే. ఏడ్చినా పెద్ద ఏడుపేం లేదు. మేము ఎత్తుకొని ఎవరో ఒకరు అట్లా ఎత్తుకొని బుజ్జగిస్తే చాలు, మళ్ళీ కూల్ అయిపోతుంది. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం నాకైతే చాలా 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 హ్యాపీగా ఉండింది. ఇంకా బొమ్మలు ఇచ్చినామంటే ఒక్కొక్కసారి బుద్ధి, ఇంకా లేకపోతే ఎన్ని ఇచ్చినా ఏడుస్తుందిలేండి. కానీ వాళ్ళ అమ్మ ఒక్కతి ఉంటుంది కాబట్టి ఇంకా ఆ పిల్ల ముఖమే చూసి కూడా ఏడుస్తుంటుందేమో. ఈడ అట్లా కాదు కదా, నేను, మా వారు, వాళ్ళమ్మ అందరం ఒకరి తర్వాత ఒకరు మారుతుంటాం కదా ఫేసులు. కొంచెం బాగానే ఉండింది, ఏం సతాయలేదులేండి. ఉన్నన్ని రోజులు అంత చిన్నపిల్లలు అయితే మామూలుగా ఏడ్చి సతాయించే పిల్లలు అయితే అసలు సతాయించుకోలేం కదా. కానీ ఉన్నన్ని రోజులు కూడా మంచిగానే ఉండిందన్నమాట. కానీ నైట్లో మాత్రం నిద్రపోదండి, అదేందో కానీ డైలీ అంతే. చూడండి, ఇంకా పైకి వస్తే ఏమో పెద్ద నిద్రపోయిన దానిలాగా సతాయిస్తుంది. సరేను వాళ్ళమ్మ పైకి ఎత్తుకొచ్చి పరుపేసింది అనుకో, పండుకునేది కానీ లేచి ఇంకా పైకి వచ్చేసరికి ఏమో మరి మా ఇంట్లో ఆ వాతావరణమో ఏమో కానీ దెబ్బకు లేచి కూర్చుంటారు అనుకోండి. అసలు పడుకోదు. చూడండి ఎట్లా ఎగురుతుందో, వాళ్ళన్న ఎగురుతుంటే వాళ్ళన్నతో పాటు ఇది ఎగురుతుంది. ఇంక ఇట్లే ఉంటుంది అనమాట వాళ్ళది. రాత్రి 12 అయినా పడుకోదే, ఆడుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ అన్నను పెట్టుకొని వాడు శర్వాణి అంటే చాలు ఇంక ఈమె ఎగురుతుంటుంది. ఇంకా టైం చూపిస్తున్నాను చూడండి, 10 నిమిషాలు తక్కువ 12 ఏమో అయింది, కనిపిస్తుందా? ఇంత టైం అయినా మేము ఇంకా వాళ్ళ కోసం అట్టనే కూర్చోవాలి. ఇంకా వాళ్ళమ్మ ఇక్కడ నేను నిద్రపోయినా లేపుతుంది, వచ్చి మీద పడుతుంది. ఎడ పడుకొనిస్తుంది, పడుకోనిది.